గుడ్ మార్నింగ్ గైస్ అండ్ వెల్కమ్ టు ది సెషన్. ఈరోజు మనం ఏంటంటే Azure అడ్మినిస్ట్రేటర్ ప్లేలిస్ట్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. సో ఇప్పటివరకు ఏంటంటే మనం విండోస్ అడ్మిన్ ప్లేలిస్ట్ స్టార్ట్ చేశాను కదా. ఇప్పుడు దీంట్లో మనకు రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి. అలాగే ఇప్పుడు Azure అడ్మినిస్ట్రేటర్ ప్లేలిస్ట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను. సో Azure అడ్మినిస్ట్రేటర్ వచ్చేసి మెయిన్గా మనకు కావాల్సింది ఫస్ట్ ఏంటంటే ప్రీ రిక్వెజిట్. ఓకే, ప్రీ రిక్వెజిట్ ఏంటి, దాని మీద వీడియోలు తీస్తాను. అజూర్ అడ్మినిస్ట్రేటర్ కావాలంటే ఏమేమి స్కిల్స్ ఉండాలి, ఏం ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ప్రైమరీగా మనకు వచ్చేసి ప్రీ రిక్వెజిట్స్, దానికి ఏమేమి కావాలనేది చూస్తాము వీడియోస్. నెక్స్ట్ మేనేజ్ ఐడెంటిటీస్. మేనేజ్ ఐడెంటిటీస్ అంటే ఏంటంటే మనం మెయిన్గా వచ్చేసి ఐఏఎం, ఐడెంటిటీ యాక్సెస్ అండ్ మేనేజ్మెంట్, అలాగే గవర్నెన్స్. ఓకే, ఐడెంటిటీ మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్. నెక్స్ట్ వచ్చేసి నెట్వర్కింగ్ పార్ట్ చూస్తామండి నెక్స్ట్. ఓకే, నెట్వర్కింగ్లో ఏమొస్తాయి మనకు మెయిన్గా వచ్చేసి ఐపీ అడ్రసింగ్ అండ్ సబ్నెట్స్, తర్వాత వచ్చేసి వీనెట్స్. ఈ వీనెట్స్ మధ్యలో పీరింగ్ ఎలా ఉంటుంది, వీనెట్ పీరింగ్ వచ్చేసి మనకు లోకల్గా ఎలా ఉంటుంది, అలాగే గ్లోబల్గా, లోకల్ అండ్ గ్లోబల్. దీనిలో నన్ను ఎన్ఎస్జిస్, నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ అండ్ విపిఎన్ ఎట్లా కనెక్ట్ చేస్తాము. ఓకే, మెయిన్గా ఇవి. అట్లానే లోడ్ బ్యాలెన్సింగ్ కూడా, లోడ్ బ్యాలెన్సింగ్ ఎలా చేస్తాం బిట్వీన్ ద అప్లికేషన్స్ కానీ సర్వర్స్ కానీ, అదొకటి. ఇవన్నీ వచ్చేసి నెట్వర్కింగ్. ఓకే, నెక్స్ట్ స్టోరేజ్. స్టోరేజ్ వచ్చేసి మనకి యాక్చువల్గా 4 టైప్స్ ఉంటాయండి. ఓకే, ఫస్ట్ టైప్ వచ్చేసి Azure బ్లాబ్ స్టోరేజ్, అట్లానే టేబుల్ స్టోరేజ్ అని, క్యూ స్టోరేజ్, నెక్స్ట్ ఫైల్ స్టోరేజ్. ఓకే, ఇవన్నీ చూస్తాం మనం స్టోరేజ్లో. నెక్స్ట్ వచ్చేసి కంప్యూట్ సర్వీసెస్. కంప్యూట్లో వచ్చేసి మనం మెయిన్గా వచ్చేసి విఎం క్రియేషను. ఓకే, విఎం డిప్లాయ్ ఎట్లా చేస్తాము, విఎం ఎట్లా మానిటర్ చేస్తాము, ఎవ్రీథింగ్ కంప్యూటర్లో చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి మానిటర్ అండ్ బ్యాకప్. మానిటర్స్లో మనకేంటి, లాగ్స్ ఎట్లా చెక్ చేస్తాము ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు. ఓకే, దానికి సంబంధించినవి అన్నీ ఇక్కడ చూస్తాం. ఇందులో చాలా టైప్స్ ఉంటాయి, అవి నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి బ్యాకప్.
ఓకే, బ్యాకప్ క్రియేషన్, ఓకే, అండ్ రిస్టోర్. మనము ఏదైనా ఒక రిసోర్స్ ఎగ్జాంపుల్ విఎం తీసుకున్నాం అనుకోండి, విఎంలో బ్యాకప్ ఎట్లా చేస్తాము, మళ్ళీ రీస్టోర్ ఎట్లా చేస్తాము, సో అవన్నీ మనకు ఇక్కడ కవర్ అయిపోతాయి. ఇది కంప్లీట్గా వచ్చేసి మనకి అజూర్ అడ్మినిస్ట్రేటర్ ప్లేలిస్ట్ అండి. సో దీనిలో ఫస్ట్ ప్రీ రిక్వెజైట్, తర్వాత ఐడెంటిటీ అండ్ మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్, తర్వాత నెట్వర్కింగ్ చూస్తాము, తర్వాత స్టోరేజ్ అండ్ కంప్యూట్, మానిటర్ అండ్ బ్యాకప్. ఓకే, ఇట్లా 5 కేటగిరీస్గా డివైడ్ చేసి దాంట్లో మళ్ళీ మనం ఒక్కొక్క టాపిక్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, వ్యూస్ అయితే వస్తున్నాయండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.